భోగాపురం విమానాశ్రయం పూర్తి చేయడం సీఎం చంద్రబాబు కళ అని తెలిపారు టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనపై టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర వాసులకు కృతజ్ఞతలు చెప్పే విధంగా సీఎం పర్యటన సాగిందని దాడి రత్నాకర్ అన్నారు. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసి చెరకు రైతులకు సుస్థిరమైన ఆదాయం వచ్చేలా చూస్తామన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన మెట్రో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా ఉక్కుపాదం మోపాలని పోలీసులకు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారని తెలిపారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్, అది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. జిఎంఆర్ సంస్థ దీన్ని టేకప్ చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో అందులో కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో కూడా వాటా ఇమ్మని విజయసాయి రెడ్డి వారిని బెదిరించడం, దానికి వెనకడు వేసి జిఎంఆర్ మల్లికార్జున గారు, ఆయన కూడా శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తే, దాన్ని తాత్సారం చేసి 5 సంవత్సరాల పాటు ఆ పనులు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దాన్ని ఈవేళ మళ్ళీ దాన్ని కంకణం కట్టుకొని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం సైట్ విజిట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిన్ననే దాన్ని పరిష్కారం చూపించి పూర్తి స్థాయిలో జూన్ 2026 సంవత్సరంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. దాని ప్రకారం ఇంకా జిఎంఆర్ సంస్థ వారు జూన్లో ఓపెన్ చేస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చిలోనే ఓపెన్ చేయమని నిన్న చెప్పారు. దాన్ని బట్టి ఆ ప్లాన్లో జూన్ మధ్యలో ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేపు త్వరగా పనులు చేయడానికి వీలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి మెట్రో, ఇవాళ మనకు తెలిసి 5 సంవత్సరాలు మెట్రో పేరు చెప్పారు తప్ప అది ఊరికే పోతద్దంలో చూపించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కూడా, ఆ మెట్రో సంబంధించిన డిపిఆర్ కనీసం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం కూడా